హే గాయ్స్, వెల్కమ్ టు techchandu ఛానల్. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్లో అలైన్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలైన్ ఐటమ్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ టెక్స్ట్ అలైన్. దీనికి మనకు వాల్యూస్ లైక్ లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలా మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. సో లెట్ మీ ట్రై దిస్. ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటాను. ఈ హెడ్డింగ్లో లెట్ మీ గివ్ హెడ్డింగ్ 3. బై డిఫాల్ట్గా నాకు ఆ హెడ్డింగ్ ఎక్కడ అలైన్ అయింది? లెఫ్ట్ సైడ్ అలైన్ అయింది. సో ఇప్పుడు నాకు ఆ హెడ్డింగ్ సెంటర్లోకి రావాలి. దీనికి నేను ఏం చేస్తాను అంటే హెడ్డింగ్ని తీసుకొని టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తాం. సెంటర్లోకి వచ్చింది. అదే ఈ అలైన్మెంట్ రైట్ ఇస్తే రైట్ సైడ్ వస్తుంది. సో ఫస్ట్ లెట్ మీ టేక్ టెంపరరీ యాజ్ సెంటర్. నౌ లెట్ మీ టేక్ సమ్ పారాగ్రాఫ్. లారమ్ 10 ఒక చిన్న డమ్మీ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కూడా అప్లై చేద్దాం. యా, ఓకే, బాగానే ఉంది. బట్ నాకు ప్రతిదీ అలైన్ అవ్వాలి అంటే ప్రతి పారాగ్రాఫ్ ప్రతి హెడ్డింగ్కి టెక్స్ట్ అలైన్ ఇస్తామా? అంటే ప్రతిసారి ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తామా? ఇవ్వం. దీనికి మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా బాడీకి అప్లై చేస్తాం. బాడీ అనేది మెయిన్ ఎలిమెంట్ కదా. సో బాడీకి అలా ఇచ్చి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తాం. ఇప్పుడు బాడీలో ఉన్న ప్రతిదీ నాకు సెంటర్లో అలైన్ అయి ఉంది. ఓకే, బాడీకి వద్దు, నాకు పర్టికులర్ డివిజన్లో పారాగ్రాఫ్ ఆర్ హెడ్డింగ్స్ ఉన్నాయి, వాటిని మాత్రమే అలైన్ చేయాలి అనుకుంటే ఎస్ వీ కెన్ టేక్. లెట్ మీ టేక్ ఏ స్మాల్ div కాల్డ్ box1. ఇప్పుడు నేను ఈ బాడీ కాకుండా డాట్ box1 అని ఇచ్చా. నాకు ఆ డివిజన్కే అప్లై అయింది. డూ యూ వాంట్ టు సీ? టేక్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ గ్రీన్. సి యాక్చువల్గా డివిజన్ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఇప్పుడు దాంట్లో ఉన్న హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ అనేది సెంటర్లోకి అలైన్ అయి ఉంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ డివిజన్లో నేను ఇంకొక డివిజన్ తీసుకుంటా. ఆ డివిజన్ కూడా అలైన్ అవుద్దా? అవ్వదు. ఎస్, ఆ డివిజన్ నాకు సెంటర్లోకి రాదు, లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెట్ మీ ట్రై దట్. div డాట్ box2 అని ఇచ్చా అండ్ డాట్ box2 బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, విత్ అండ్ హైట్ ఇద్దాం. విత్ 500 పిక్సెల్, హైట్ 300 పిక్సెల్. యా, వచ్చింది. బట్ నాకు ఆ డివిజన్ ఎందుకు లెఫ్ట్ సైడే ఉంది? సెంటర్ అలైన్ అవ్వలేదేంటి? టెక్స్ట్ అలైన్ ఇక్కడ ఇచ్చాం కదా. ఓకే, box2 కూడా టెక్స్ట్ అలైన్ ఇద్దామా? పనిచేస్తుందేమో. అవ్వట్లేదు. ఎందుకంటే ఇక మీరు ఇక్కడే చూడండి. అసలు టెక్స్ట్ అలైన్ అంటే ఏంటి? టెక్స్ట్ అలైన్లో టెక్స్ట్ అంటే ఏంటి? ఏదైనా సెంటెన్స్. సో అంటే దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇది సెంటెన్స్ లేదా ఒక టెక్స్ట్ని మాత్రమే అలైన్ చేస్తుంది, కానీ ఒక డివిజన్స్, బాక్సెస్ ఆర్ ఇమేజెస్ని ఇది అలైన్ చేయలేదు. సో వాటిని ఎలా అలైన్ చేయాలి అంటే మీరు ఈ ప్లేలిస్ట్ ద్వారా వస్తున్నట్టయితే మీకు లాస్ట్ వీడియోలో ప్యాడింగ్ అండ్ మార్జిన్ అనే కాన్సెప్ట్ అయితే చెప్పాను. సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ యూస్ చేస్తాం. ఒకవేళ మీరు ప్లేలిస్ట్ ద్వారా రాకుంటే నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఈ వీడియో ఎండ్ కార్డ్లో లేదా ఈ ఐ కార్డ్ బటన్లో మీకు ప్యాడింగ్ అండ్ మార్జిన్ యొక్క వీడియో లింక్ అయితే పెట్టాను. సో
ఫస్ట్ దాన్ని చూడండి, తర్వాత ఇక్కడికి రండి. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్న మార్జిన్ అండ్ ప్యాడింగ్ గురించే అదే కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేస్తాం. మార్జిన్, ఇక్కడ మార్జిన్ ఏమి ఇస్తామంటే ఆటో అని ఇస్తాం. ఇది ఏమవుతుందంటే నాకు ఆ బాక్స్ని సెంటర్కి మూవ్ చేస్తుంది. హౌ? లెట్ మీ టేక్ ఇట్ మార్జిన్ ఆటో. సి, నాకు ఆ సెంటర్లోకి వచ్చింది. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మార్జిన్ ఆటో అయిందా అంటే ఏంటంటే అది నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న మార్జిన్, రైట్ సైడ్ ఉన్న మార్జిన్ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, లెఫ్ట్ ఉన్న మార్జిన్, రైట్ ఉన్న మార్జిన్ రెండు ఈక్వల్ అయినప్పుడు నాకు అది సెంటర్లోకి వస్తుంది అనమాట. లెట్ మీ క్లిక్ ఇన్స్పెక్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. కంప్యూటర్, సి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నాకు ఈక్వల్ మార్జిన్స్ వచ్చాయి. సో నాకు అది సెంటర్లోకి రావడం జరిగింది. సో ఈ మార్జిన్ ఆటో యూస్ చేసుకొని మనం డివిజన్స్ని సెంటర్లోకి అలైన్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇప్పుడు నాకు ఈ బాక్స్ రైట్ సైడ్కి రావాలి. హౌ? కోర్స్ మార్జిన్ ఆటో యూజ్ చేసి సెంటర్లోకి తెస్తాం, టెక్స్ట్ అలైన్ యూజ్ చేసి లెఫ్ట్ రైట్ సెంటర్కి తెస్తాం. కానీ అదే ఓన్లీ టెక్స్ట్కే పనిచేస్తుంది కదా, బాక్స్కి పనిచేయదు కదా. సో బాక్స్ని ఎలా అలైన్ చేస్తాం? దీనికి మనం ఫ్లోట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఫ్లోట్, లెఫ్ట్, రైట్. సో ఈ టెక్స్ట్ అలైన్ అంటే టెక్స్ట్ని అలైన్ చేయడానికి, ఫ్లోట్ అంటే బాక్సెస్ ఆర్ ఇమేజెస్ని అలైన్ చేయడానికి. ఓకే, బట్ ఈ ఫ్లోట్లో సెంటర్ కూడా యూజ్ చేయొచ్చు కదా అలైన్ చేయడానికి. అంటే వీ కెనాట్ యూస్. ఫ్లోట్లో సెంటర్ అనేది పనిచేయట్లేదు. సో అది కూడా చేద్దాం, ఫ్లోట్ సెంటర్ ఇచ్చి కూడా ట్రై చేద్దాం పనిచేస్తుందో లేదో. సో అది పనిచేయట్లేదు కాబట్టి మార్జిన్ ఆటో అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నాకు ఈ బాక్స్ 2 అనేది రైట్ సైడ్ అలైన్ అవ్వాలి. దీనికి ఫ్లోట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వస్తుంది కోర్స్, రైట్ అంటే రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఫ్లోట్ సెంటర్ ఇచ్చి చూద్దామా? నాట్ వర్కింగ్. సో ఫ్లోట్లో సెంటర్ అనేది లేదు. దట్స్ వై వీఆర్ యూజింగ్ మార్జిన్ ఆటో. ఎందుకంటే ఫ్లోట్ సెంటర్ అనేది ఇక్కడ నాకు పని చేయట్లేదు కాబట్టి. సో మేబీ ఇట్స్ బ్రౌజర్ ప్రాబ్లము, ఇంకే ప్రాబ్లం అయినా అవ్వచ్చు. ఓకే, మార్జిన్ ఫ్లోట్ సెంటర్ అనేది పనిచేయని సిట్యువేషన్లో మనం మార్జిన్ ఆటోని యూస్ చేసుకొని బాక్స్ని సెంటర్లోకి తేవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.